నమస్కారం. మహిళా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఎన్టీఆర్ జయంతి. బడుగు జీవుల విముక్తి కోసం ఎర్ర జెండా, ఎనలేని పోరాటాలు. పట్నంలోని కారంపొడి రోడ్డులోని కాల్వకట్టపై 32వ వార్డు టీడీపీ నాయకులు చిరుమామిళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి టీడీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దశ దిశ మారుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగు ప్రజలకి అన్ని పండుగలతో పాటు ఇది కూడా ఒక పండగ రోజు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా విష్ణుకుండి నగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండ వేసి అల్పాహార పంపిణీ, కేక్ కట్ చేయడం జరిగింది. మన తెలుగువారికి ఆరాధ్య దైవమైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఉత్సవాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహనాడు కార్యక్రమంగా 3 రోజుల పాటు పండుగ వాతావరణం జరుగుతూ ఉంటుంది రాష్ట్రంలో. అటువంటి పండుగ వాతావరణంలో మనం కూడా మన వినుకొండలో ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకొని ఆనందంగా ఈ అల్పాహార పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 32వ వార్డులో మన ఎన్టీఆర్ 102 తెలుగువారి ఆరాధ్య దైవం, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో తెలుగువాడిని తలెత్తి చూసేలా చేసిన మన అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు 32వ వార్డులో మా అందరు కలిసి కేక్ కట్ చేసి అలాగే అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. అలాగే మనం 3 రోజుల నుంచి కడప గడపలో ఇంటింట రోడ్డు బస్సు జెండా ఎగురుతుంది. దగ్గరగా 5 లక్షల మంది పైగా ఈ యొక్క సభకి హాజరయ్యారని అంచనా. అలాగే తర్వాత ప్రభుత్వంలో రేపు మనకి జరగబోయే రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది, కొత్త పథకాలు ప్రజలకు ఎలా అందుబాటులో తెస్తున్నారో తీర్మానాలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రం కూడా ఎంతో పురోగతి చెంది పోలవరం అలాగే అమరావతిని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి పేరును దిశలా వ్యాపింప చేయడానికి మనందరం కూడా వారికి సహకరించి ఈ యొక్క కార్యక్రమాలన్నిటి ముందుకు తీసుకొని వెళ్తారని కోరుతూ ఈ 32వ వార్డులో మనం ఈరోజు చేసినటువంటి కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే రానున్న కాలంలో కూడా 32వ వార్డులో కూడా మన కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ మరొకసారి తెలుగుదేశాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. పట్నంలోని వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో నియోజకవర్గ కళాకారుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షులుగా విశ్రాంత ఉపాధ్యాయులు అప్పరాజు నాగేశ్వరరావు వ్యవహరించగా ముఖ్య అతిథులుగా ప్రముఖ రంగస్థల నటుడు రామాపురం వెంకటేశ్వర్లు, హరికథ భాగవతారిణి నాగమల్లేశ్వరి కళ గురించి, ఎన్టీఆర్ పాత్రల గురించి అంతర్లీన విశ్లేషణ చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులను, ఈవెంట్ ఆర్గనైజర్స్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత కళాకారులదని, మిమ్మల్ని మీరే ఆవిష్కరించుకోవాలన్నారు. రామాపురం వెంకటేశ్వర్లు యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ల గురించి పాట పాడి ఆలరించారు. ఈ రోజున మన వెల్లటూరు రోడ్లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో కళాకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మా కళాకారుల కులానికి చెందినటువంటి రామారావు గారిని గౌరవించుకుంటూ వారికి నివాళులు అర్పించడం కోసం నియోజకవర్గంలోని మా కళాకారులందరూ కూడా విచ్చేసి నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా అప్పరాజు నాగేశ్వరరావు గారు, పెద్దలు రామాపురం వెంకటేశ్వర్లు గారు, హరికథ భాగవతారిణి నాగమల్లేశ్వరి గారు ముఖ్య అతిథులుగా వచ్చి కళాకారులకి
సందేశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కళాకారులందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను. నిద్రలో వచ్చేది కళ, నిద్రించే జాతిని మేల్కొల్పేది కళ. ఆ విధంగా కళని ముందుకు తీసుకెళ్తూ ప్రజా చైతన్యం కోసం, సమాజ అభివృద్ధి కోసం మనం కృషి చేస్తున్నాడు. కళాకారులుగా మనల్ని భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయి. ఆ సందర్భంగా మరి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఎన్నో సినిమాల్లో సందేశాత్మకమైనటువంటి వేషాలు వేసి ప్రజల మనస్సులో స్థిరస్థాయిగా నిలబడ్డారు. దేవుడిచ్చినటువంటి వరమైనటువంటి ఈ కళలో మీరందరూ నిష్ణాతులు. ఈ రోజున ఈవెంట్ ఆర్గనైజర్స్కి, అట్లానే కళాకారులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అట్లానే ఈ యొక్క యంగ్స్టర్ హెల్పింగ్ ఆర్ట్స్ వారి సంస్థ వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. అందరినీ కూడా సమాజంలో భాగస్తులు కావాలని, మనందరం కూడా సమాజానికి మంచి కార్యక్రమాలకి మన పాత్ర మనం ముందుండాలని ఆ విధంగా మదర్ తెరీసా గారిని గుర్తు చేసుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని భావిస్తూ తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతిని వినుకొండపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పట్టణం పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిపారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్, శివస్తూపం సెంటర్తో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ఆవిర్భావింపజేసి 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా పర్యటించి ప్రజల యోగక్షేమాలు, కష్ట సుఖాలు అన్ని తెలుసుకొని ప్రజలకు ఏమి కావాలో వారికి కావాల్సినటువంటి కోరికలు తీర్చాలని ఒక మహోన్నతమైన సంకల్పంతో ఆనాడు అన్న తెలుగుదేశం పార్టీ జెండాని మరి నాగలి, గుడిస, చక్రము 3 వర్గాలకు సంబంధించినటువంటి నాగలి రైతు కోసం, గుడిస పేదవాడి కోసం, చక్రం కార్మిక శక్తి కోసం ఏర్పాటు చేసి కలకలలాడే పసుపు జెండాపై, పచ్చ జెండాపై వీటిని ముద్రించి మరి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈనాటి వరకు పార్టీ ప్రజలకు చేస్తూ ప్రజల యొక్క మన్నన పొందుతూ ఉంది. ఈ రోజు మహానాడు కడపలో వైభవంగా జరుగుతూ ఉంది. రాయలసీమలో ప్రజలు పెద్ద ఎత్తున మరి పార్టీని ఆహ్వానించి పెద్దలు అందరూ కూడా నిన్న మొన్న గ్యాలరీలు పట్టక, లాడ్జీలు లేక అయినప్పటికీ జనం రోడ్ల మీదనే ఉంటూ రామారావు గారికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా వినుకొండ పుట్టిన దగ్గర నుంచి కూడా వినుకొండ ప్రజలు ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీకి ఆదరణిస్తూ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పార్టీ అని అర్థం చేసుకున్నట్టు పరిస్థితి. ఈ తరుణంలో మనకు మహనీయుడు, మంచి వ్యక్తి, మన కోసం పనిచేసే మరి సేవ చేసేటువంటి వ్యక్తి జీవి ఆంజనేయులు గారు వినుకొండకి ఒక వరంలా, ఒక దేవుళ్ళ, ఒక మంచి వ్యక్తిలా మరి దొరికినటువంటి వ్యక్తి. ఇప్పటికీ 3 పర్యాయాలు గెలుస్తూ వచ్చారు. ఈ రోజు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ జీవి ఆంజనేయులు ఆదేశం మేరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని
పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిందంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ లేని అధికారం కేవలం 9 నెలలకు అధికారం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే పేదవారికి ఉన్నంత అందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ తెలుగువారి కింద పరిస్థితులు తెలుగువారి చంద్రపుడుతుంటే మద్రాసులోని తెలుగువారి మద్రాసు రాష్ట్రం కలిపితే తెలుగువారి ఆక్రమణకు పెట్టిన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీ రామారావు గారు ఆనాడే మద్యపాన నిషేధం చేశారు. పేదవారికి కూడు గుండె చూపించారు. అదేవిధంగా మహిళలకు ఆస్తులో సమాన వాట కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మంది నాయకులు వచ్చారు. తెలుగుదేశం పార్టీ పని చెప్పారు. గతంలో పాలించిన అధికారులు కానీ మన వైసీపీ ప్రభుత్వం పరిపాలించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ పని చెప్పారు. భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎర్రజెండా 100 సంవత్సరాలుగా దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం, ప్రజల కార్మిక కర్షక వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మండలంలోని పార్వతీపురం గ్రామ శాఖ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, బడుగు జీవుల విముక్తి కోసం ఎర్రజెండా ఎనలేని పోరాటాలు చేసిందని ఆయన అన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.